ఇన్ఛార్జి మంత్రి, మళ్ళీ తెలుగుదేశం మంత్రి ఉంటారు. మీకు మహారాష్ట్రలో జరుగుతున్నదండి, కూటమి ప్రభుత్వమే కదా, అక్కడ ఏమన్నా డామినేషన్ ఉంటుందా? లేదు, సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్లో ఉంది పార్లమెంట్ సభ్యులకి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు కదా, బీజేపీ ఎంపీలు ఉన్నటువంటి చోట్ల ఏమైనా డామినేట్ చేస్తున్నారా తెలుగుదేశాన్ని? వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. బట్ తెలుగుదేశం ఎంపీ ఉన్న చోట భారతీయ జనతా పార్టీ వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారా? సింపుల్ లాజిక్ కదా ఇక్కడ. ఇప్పుడు కూటమి అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అతనే డామినేట్ చేసుకోమండి అతని నియోజకవర్గంలో. జనసేన ఇన్ఛార్జిని గాకేసి, అయ్యా మనకి ఇట్లాగా ఒక 10 పనులు వచ్చినాయి కాంట్రాక్ట్లో, వాస్తవంగా అయ్యి అసలు ఎమ్మెల్యేలు టేకప్ చేయడమే అసహ్యం నా దృష్టిలో. ఎమ్మెల్యేలైనా, బార్లైనా, వైన్ షాపులైనా, లేకపోతే రోడ్లైనా, ఇట్లాంటివన్నీ సిస్టమేటిక్గా జరగాలి. ఆ సిస్టమ్ ఎప్పుడో చచ్చిపోయింది కదా, కేవలం మాటలకే కదా పరిమితం. పని అయినా ఏదైనా సరే, బార్ అయినా, వైన్ షాప్ అయినా, రేషన్ షాప్ అయినా, ఇవన్నీ కూడా ప్రభుత్వాల చేతులు లాక్కున్నారు. ఇప్పుడు అది పవర్ని లాక్కున్నారు ఆల్రెడీ. రాజ్యాంగబద్ధ వ్యవస్థని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎందుకండి, జనసేన ఏరియాలో, ఎమ్మెల్యే ఏరియాలో ఇసుక ఎవరు తవ్వుకుంటున్నారు? బెల్ట్ షాపులు ఎవరి చేతిలో ఉన్నాయి? బీజేపీ ఎమ్మెల్యే ఏరియాలో ఇసుక ఎవరు తవ్వుకుంటున్నారు? మట్టి ఎవరు తవ్వుకుంటున్నారు? మైనింగ్ ఎవరు తవ్వుకుంటున్నారు? ఈ ఎవరి చేతిలో ఉన్నాయి? బార్లు కానీ, వైన్ షాపులు కానీ. సింపుల్. అక్కడ వాళ్ళకి వదిలేస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే పరిధిలో ఉన్న చోట, మాకు మన ఏరియాలో మొత్తం నా అసెంబ్లీ నియోజకవర్గంలో 100 వచ్చినాయి అయ్యా,